దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని పిక్ చేసుకున్నాడు? ద మ్యాన్ విత్ రైట్ ఇంటెన్షన్. మోషేకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? తన ప్రజలైన ఇశ్రాయేలీలను, ఐగుప్తీయులను విడిపించాలని. ఆ ఆశను తీర్చుకోవడానికి తప్పుడు మార్గాలు చేశాడు, పారిపోయాడు, ఓడిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఐసోలేషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే కొన్ని సంవత్సరాలు కనబడలేదు, వినబడలేదు. మోషే ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడో ఎడారిలో, మిద్యాను దేశంలో యాజకుడైన యిత్రో అనే తన మామ ఇంటిలో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇంటెంట్. మోషే ఒక ఉద్దేశాన్ని దేవుడు ఆ ఎడారిలో ఎక్కడో దాగి ఉన్న మోషేను దేవుడు చూశాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ప్రార్థన విన్నాడు, వారి యందు లక్ష్యం ఉంచాడు. ఆ తర్వాత మోషే యొక్క ఉద్దేశాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషేను వాడుకోవాలని దేవుడు ఆలోచించి మోషేకు ప్రత్యక్షమయ్యాడు. నేను దీంట్లో మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, నీ ఉద్దేశం మంచిదైతే దేవుడు నువ్వు ఎక్కడున్నా నిన్ను పట్టుకొని వాడుకుంటాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎంత బలహీనుడు అయినా.